హైదరాబాదుకు మణిహారం. హైదరాబాదు సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోల్కొండ కోటను ఈరోజు సందర్శించి దాని విశేషాలు తెలుసుకుందాం. గోల్కొండ ప్రవేశ రుసుము ఇండియన్స్కు, సార్క్ దేశాల వాళ్లకు రూ. 25, ఫారినర్స్కి అయితే కనుక రూ. 300 గోల్కొండ కోట బయట కౌంటర్లోనే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. గోల్కొండ ప్రధాన ద్వారమైనటువంటి ఫతే దర్వాజ్ విజయ ద్వారం నుండి కోట పైభాగంలో ఉన్నటువంటి దర్బార్ హాల్ వరకు 120 మీటర్ల ఎత్తు ఉన్నది. ఇక్కడ ఫతే దర్వాజ్ నుండి క్లాప్స్ చప్పట్లు కొడితే 120 మీటర్ల ఎత్తులో గల దర్బారు హాల్ వరకు వినపడేటట్లుగా సాంకేతిక నైపుణ్యంతో గోల్కొండ కోటను నిర్మించడము ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ద్వారం ఎదురుగానే కోట లోపల భాగాలు నగీనా బాగ్, అక్కన్న మాదన్న కార్యాలయాలు, రామదాసు బందీఖానా, మసీదులు, జగదాంబ దేవాలయం, దర్బార్ హాలు, రాజమందిరాలు, ఆయుధ కారాగారాలు ఇవన్నీ కూడా కోటలో ఉన్నాయని ప్రదర్శిస్తున్నటువంటి గోల్కొండ కోటను కాకతీయులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, మొఘలులు, అసఫ్ జాహీలు పరిపాలించారు. క్రీస్తు శకం 1143లో కాకతీయుల రాజుల కాలంలో మట్టితో నిర్మించారు. కుతుబ్ షాహీల పాలనలో రాతి కట్టడంతో కోటను పునరుద్ధరించారు. గోల్కొండ లోపలి భాగంలో నగీనా తోటలో రకరకాల పూల మొక్కలు విహార కేంద్రంగా సేదతీరడానికి కూడా అందంగా తీర్చిదిద్దారు.
అద్భుతమైనటువంటి సాంకేతిక నైపుణ్యంతో నిర్మించినటువంటి గోల్కొండ కోటను సందర్శించే ప్రతి ఒక్కరికి ఈ కోట కనువిందు చేస్తుంది. సందర్శకులకే కాదండోయ్, పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీలో ఐక్యరాజ్య సమితి సైతం గోల్కొండ కోటను గుర్తించింది. యునెస్కో వారు సైతం గోల్కొండ మెట్ల బావికి అవార్డును కూడా ఇచ్చింది. వారే కాదండోయ్, సినిమా పరిశ్రమ సైతం గుర్తించింది. తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రగామి దర్శకులుగా వెలుగొందుతున్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి రామ్ చరణ్ నటించిన మగధీర, మహేష్ బాబు నటించిన పోకిరి, చిరంజీవి నటించిన అంజి, అల్లు అర్జున్ నటించిన ఆర్య, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సుబ్బు, ప్రభాస్ నటించిన డార్లింగ్, మంచు విష్ణు నటించిన డి ఎన్నో తెలుగు చలనచిత్రాల షూటింగ్కు ఆలవాలమైంది. తెలుగే కాదండి, హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచినటువంటి మహేష్ భట్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటించిన నాజా యాజ్ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకున్నది. తమిళ హీరో విజయ్ నటించిన వెల్తి రాయ్, పోకిరి రీమేక్ తమిళ సినిమా షూటింగ్లు కూడా ఈ గోల్కొండ కోట షూటింగ్కు నిలయం కావడం విశేషం. ఒకదానికి మించినటువంటి మరొకటి అద్భుతమైనటువంటి నిర్మాణం మన కళ్ళకు కనువిందు చేస్తుంది. ప్రభుత్వంలో భక్త రామదాసును బంధించిన గదిగా చరిత్ర చెబుతున్నది. ఇది వస్తువులు భద్రపరిచేదానికి ముందుగా నిర్మించినప్పటికీ తానిషా పరిపాలనలో భక్త రామదాసును ఇందులోనే బంధించినారు. దర్బార్ హాలుకు చేరే ముందు జగదాంబ దేవాలయం ఉండడం విశేషం. హైదరాబాద్ నగరం, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం బోనాల పండుగకు ప్రసిద్ధి. ఈ పండుగ గోల్కొండ కోటలోని గోల్కొండ కోట అగ్రభాగాన ఉన్నాం. పైనుంచి చూస్తే అలాగే నలువైపులా ఎంత దూరం నుంచి వచ్చేటువంటి సైనికులను ఇక్కడి నుంచే గమనించి అలాగే అలర్ట్ చేసే వాళ్ళు
అందుకోసమని వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో గోల్కొండ కోటను నిర్మించడం విశేషం. గతం ఒక చరిత్ర, ఆ చరిత్రే భవిష్యత్తుకు దిశ. మరి ఎందుకు ఆలస్యం? గోల్కొండ కోటను తప్పకుండా సందర్శించండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు చూడడానికి కత్తి హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.